అద్దురా అద్దురా అంటే ఏడ పిల్ల దొరకనట్టు దాన్ని చూసి లగ్గం చేసుకున్నాడు. నీ మాట వినకపాయే, నా మాట వినకపాయే. ఇయ్యాల రేపు పోరగాళ్ళు తల్లిదండ్రుల మాట ఇంటలేరే, వాళ్ళకి ఇష్టం ఉన్న దాంతో పెళ్లి చేసుకుంటారు. ఏ ఊకో అయ్యా, అన్ని లేని ముచ్చట్లు చెప్తావు నువ్వు. ఎందుకినరు? నా చిన్న కొడుకు నా మాట వినలేదా? నా తమ్ముని బిడ్డను చేసుకోరా అంటే చేసుకున్నాడు. అయ్యో, నీ తమ్ముని బిడ్డనే ఇప్పుడు ఎవరు కాదన్నారు? అయ్యో, నేను కూడా ఏం కాదంటలేను, కానీ పెద్దదాని ముఖం చూస్తే నా పెయ్యి అంత బగ్గ బగ్గ మండుతాను. అవునయ్యా, కోడలంటే అట్టుకనే ఊపుకుంటా. ఇంత కట్నం పట్టుకొచ్చుకోవద్దు అవ్వగారింటి కాడ నుంచి వెళ్ళి. ఏమన్నా మనకి ఇవ్వమంటానా? దాని మొగనికి దానికే పెట్టమంటానా? వానికి ఇంత గోసు ఉంటుందా? అంతకో ఇంత కాసర రాకపోనా వానికి? అత్తమ్మ ఏం మాట్లాడుకుంటారు? మేమేం మాట్లాడుకుంటామే, ఇంట్లో ఒకటి లేదా రాక్షసి ముఖం అది, దాని గురించే మాట్లాడుకుంటాను. అయితేమైనా గాని నువ్వు ఇప్పుడే లేచినవానే? ఇప్పుడే లేచినా గాని ఊకే దాని గురించి ఆలోచించుకుంటా తలకాయ ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు అత్తమ్మ? సప్పుడే కూకో. ఏ అవన్నీ ముచ్చట్లు తెలిసిపెట్టుది. చిన్నోడు లేవలేదా బిడ్డ? లేవలేదు మావ, ఇంకా లేదు మంట్రా. ఏ అద్దు తీయే, పండుకొని లేచి చేసేదే ఉన్నదాడు. అవు పెద్దోడు ఇప్పుడు లేచినావారా? అవునే, ఇప్పుడే లేచా మొహం కడుకోవాలిగా. ఇంకా కొద్దిసేపు బండకపోయినావురా? ఆళ్ళ పొద్దుగాలనే లేచినావు. పొద్దుగా లేచి ఇక పొలం కడికే మోటార్ వస్తేమవురా? మీరున్నప్పుడు ఈయన వేయాలా, మీరు లేనప్పుడు కూడా ఈయన వేయాలనా? అయ్యో అమ్మ, ఇవాళ లేచేసరికి లేట్ అయింది. రేపంచలి పొద్దుగా లేచి బాయికాడికి పోయి కరెంట్ పెట్టేస్తుంది. ఇంట్లో ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటే పనంతా ఎవరు చేయాలి? బాగా సుఖానికి మరిగిండ్రు పెయిన్ వయ్యకుంటా. ఏం చేస్తారు? ఏం చేసేది లేదు. ఏమన్నా అంటే అది నువ్వేందే నా పక్క పండి కూర్చుంటాను? పని తీరిందానే అచ్చి కూర్చుంటాను. పని చేయమంటే సాత కాదు గాని ఏదన్నా అవసరం వస్తే పైసలకు మేము గుర్తుకొస్తాం, ఇల్లు గుర్తుకొత్తది. అయినా ఈ ఇల్లు కోసం మా కోసం మీరు ఏం చేసిర్రే? మీరు ఏం పెట్టిర్రే మాకు? తిన్నప్పుడు పని కూడా చెయ్యాలి. మనిషి పుట్టుబడి పుట్టినప్పుడు తినంగానే కాదు, అన్నిట్లలో చేస్తూ పెట్టాలి. ఏంటి గంతా సీరించుకుంటావు? ఏ ఊగా నీకేం తెలియదు, అన్నిటికీ ఎన్కేసుకుంటా. నిన్ను మాట్లాడినంత తప్పే ఉన్నది చెప్పు, బరాబరే మాట్లాడినా. ఏందయ్యా, మనం వీటి ఖర్చుడు వాళ్ళకి నచ్చలేనట్టున్నది కదా. ఇట్లా పడితే మాటలు మాట్లాడతారు. నిన్ను చూస్తేనేమో నోట్ల నాలుకలేలో లెక్క ఉంటావు. వాళ్ళు ఏమన్నా చెవులతో నింటానో కళ్ళతో చూసుకుంటూ ఉంటాను. మరి ఏం చేయాలి? ఎవరు నువ్వు ఏమనాలి? ఇటు చూస్తున్నావో అవ్వా బాబు, అటు చూస్తున్నావు తమ్ముడు మరదలు, ఎవరు ఏమనాలి చెప్పు? మనల్ని చూస్తే వాళ్ళకి కొంచెమన్నా జాలనిపించలేదా అయ్యా? మనల్ని అసలు మనుషులు ఎక్కడనే చూస్తలేరు. అంతో ఇంతో మన పిల్లలు పెద్దగా అవుతారు. స్కూల్ ఫీజులు, హాస్టల్ ఫీజులు కట్టాలాడ. పైసలు అడుగుమంటే నువ్వు అడుగుతలేవు అవుతుంది. నేను మందలిస్తేనే మా అవ్వ కసిరించుకుంటాను. ఇప్పుడు కనుక పైసలు అడిగినకో నన్ను ఉంచుతాదే. నువ్వు చూస్తలేవా? చూసుకుంటావు, మళ్ళీ అన్ని మాట్లాడతావు. ఏం చేద్దామా మరి? వాళ్ళు ఏదో దేవుని పెట్టుకుంటామంటే వచ్చినాం. అసలు నాకు ఇది ఖర్చుడు ఇష్టమే లేదు. వాళ్ళు అనే మాటలు వింటా అస్సలు మంచిగా అనిపించలేదు. నాకు ఇది ఉండబుద్ధి అయితే లేదు. గట్ల అనుకుంటే ఎట్లనే? వాళ్ళు మాట వరుసగా చెప్పినా రాక తప్పదు కదా. నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు. తప్పదు అనుకుంటేనే తన్నులు పడ్డట్టు అవుతుంది. మన పరిస్థితి మంచిగా లేక వాళ్ళందరితో మాటలు పడాల్సి వస్తుంది. నువ్వు ఏం బాధపడకే. అన్ని రోజులు ఒకటే తీరు ఉంటాయా చెప్పు? నా బాధ అది కాదయ్యా. ఇద్దరం ఇంత చదువు చదివినాం, ఇద్దరు ఇట్లా ఎవరికో ఒకరికి ఉద్యోగం రాకపోయా. నువ్వన్నది కూడా నిజమేనే. మన ఇద్దరి తల ఎవరికన్నా వాళ్ళకు జాబ్ వస్తే అందరి ముంగట గొప్పగా బతికేటోళ్ళం. ఇప్పుడు అందరి ముంగట నాదని బతకైపోయింది మనకి. మీ అమ్మ మనల్ని దూరం పెట్టడానికి ఇది కూడా ఒక కారణమే కావచ్చు. ఏమోనే, మన చేతిలో ఉన్నది. దేవుడు ఎంతవరకు అదృష్ట రేఖ రాస్తాడో అంతవరకు దాకానే ఉంటది. నువ్వు అన్నట్టు దేవుడు మనకు అదృష్ట రేఖ రాయనట్టున్నాడండి. ఒకవేళ అదృష్ట రేఖ రాస్తే మీ తమ్ముళ్ళు మంచిగా బతికినట్టు మనం కూడా బతికేటోళ్ళం కావచ్చు. ఎంతైనా పైసలు లేనోళ్ళన్నా నౌకరు లేనోళ్ళన్నా అందరికీ చిన్న చూపేనే. మరి ఏందనుకున్నావు? ఇవాళ రేపు లోకం మీద అట్లనే ఉన్నారు. నువ్వున్నావు, ఎదిరించలేవు. ఏమైనా బంధం బంధం అనుకుంటా బతులు అన్నట్టే ఉంటావు. రక్త సంబంధాన్ని ఏ సంబంధం లేనట్టు ఎత్తడుడు అంటదే. అది నాతోది కాదు.
ఏంది ఏమో నిమ్మరంగా కూర్చున్నావు? పొలం కాడ బావిల మోటార్కి నీళ్ళు అంతానయా? ఏ అంతలేవు, మొత్తం లోబడి పోయినాయి. ఇప్పుడే మనకు నీళ్లు బాగా కావాలి. పొలానికి అంతలేవు అసలు. ఏం చేయాలో అర్థమైతలేదు. మళ్ళీ దానికి తోడు కరెంటు పోతుంది. గంట వస్తుంది, గంట పోతుంది. అటు ఇటు ఉరుకుడు అవుతుంది, కాళ్ళని పోతున్నాయి. ఏం చేస్తావు మరి? ఎండాకాలం వెళ్ళేదాకా కోసనే పాడైంది. ఏ కోసనే ఉన్నది అయితేనా గాని పెద్దోనికి పైసలు లేక బాధపడుతుండే. వానికి పంట పండిన తర్వాత పైసలు ఇద్దామని చెప్పిన. ఏమంటావు? ఏంది పైసలు ఇస్తావా? ఎందుకు ఇస్తావా నీకు పైసలు? మనకి ఎట్లా పైసలు ఏ బుద్ధి అవుతుంది నీకు? అరే వారికి పైసలు లేవని నేను బాధపడుతున్నాడు. అగో వాని కట్టమాడ వేసుకొని తింటాడు. వానికి నువ్వెట్లిస్తావు పైసలు? వాళ్ళకు మనం కాకుంటే ఇంకెవరు ఇస్తారే? మనమే పెట్టాలి కదా. అగో వానికి ఎవరు ఎందుకు లేరు? మన అత్తగారు లేరా? అత్తగారింటి కంచి తీసుకొచ్చుకోమ్మను. పెళ్ళని చెప్పంగానే పెళ్ళ మాట పట్టుకొని మనల్ని ఎగిరిస్తారు కదా. పోయి అత్తగారింటి కంచి తెచ్చుకోమ్మను. అత్తగారు మంచిగానే ఉన్నోళ్ళు కదా, బామ్మర్దులు కూడా మంచిగానే ఉన్నారు, దున్నపోతురోళ్ళే. ఆ నుంచి తీసుకొచ్చుకోమ్మను. ఏవో బతక తెలివి లేదు, ఏది తెలివి లేదు. పెళ్ళం ఎట్ట చెప్తే గట్టి తింటాడు, ఎగురుతాడు. అదొకటే ఉన్నది మనకి తెలివి. తిన్నవారా అంటే తిన్నా, పన్నవారా అంటే పన్నా. ఇక ఎట్లా వాడు బతుకు? ఎప్పటికి పెళ్ళని చెప్పినట్టే ఇనుకుంటుంటాడా? అత్తగారి సొమ్ము అందరికి బాగుండదే. వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. ఏదో ఒకరు అత్తయ్య కదా, ఎందుకు తొందరపడతాను, ఎందుకు తిడతావు? ఇగెన్నర తెచ్చుకుంటాడు మన్ను కాడ. అద్దురా అలవకపోడా, అద్దురా మంచిగా నేను చెప్పిన పిల్లని చేసుకుంటా, మంచిగా ఉండకపోనా ఏమన్నా నాకు ఆ పిల్లనే కావాలి, దాన్నే చేసుకుంటా అని లగ్గం చేసుకున్నాడు. ఒక్క పొల్లా మంచిగా 8 ఎకరాలంత భూమి ఉన్నది, మంచిగా కాలుగా కాలేసుకొని ఉండకపోనా వాడు? ఎక్కడో దరిద్ర ప్రాణి తీసుకొచ్చుకొని గిట్ట తయారైంది. రాత గిట్లుంటూ వాడు ఉండదా? ఇక చిన్న పోరని చూడుకో, వాడు మంచిగా బతుకుతాడా? వాళ్ళ కాలం మీద వాడు నిలబడతాడా? వాడు గిట్ట పైసలు అడుగుతాడు ఊక మనల్ని. ఏమన్నా అంటే ఇచ్చుడు అలవాటు చేసినావు, ఇప్పుడు అది అవుతాడు. ఏమో నువ్వు రూపాయి ఇస్తే మాత్రం మంచిగా ఉండే చెప్తాను నన్ను అడగండి. హారిక, మా అన్న గురించి మా వదిన గురించి లేనిపోని మా అమ్మకి చెప్పిన. మా అమ్మ వాళ్ళను అసహించుకుంటాంది. అయినా కూడా నా కోపం చల్లారతలేదు. మా బాబు పంట మీద వచ్చిన పైసలు మా అన్నగారికి ఇస్తా అని మాట్లాడుతాడు. వాళ్ళను ఏం చేసైనా మంచిదే. అసలు వాళ్ళని ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలి. అవును బావా, నువ్వు అన్నది కరెక్టే. ఇప్పటికే అత్తమ్మకు అదోటి ఇదోటి చెప్పి వాళ్ళ మీద కోపం వచ్చేటట్టు చేసినావు. ఇంకేమన్నా ఎక్కువ తక్కువ చేస్తే అత్తమ్మలని గల్వ కూడా దొక్కనియ్యది. నిజమేనే, ఏదోటి చేసి వాళ్ళని దూరం చేయాలి. లేకుంటే మా బాపు తెలియకుండా ఆస్తి మొత్తం మా అన్నగానికి ఇచ్చేటట్టున్నాడు. ఎందుకంటే అన్నకి ఏం లేదు కదా బిడ్డ, వాడు గరీబ్ బతుకుతాడు కదా, నీకంటే మీరిద్దరు మంచిగా బతుకుతారు అని. గట్లెట్లు ఇస్తారు బావా? ఏదన్నా సరిసగం ఇస్తారు కదా, ఆయనకి ఎక్కువ మనకి ఏం పెట్టకపోతే ఎట్లా? మా అమ్మ చెప్పినట్టే మా అమ్మ గట్టిగా మాట్లాడింది అనుకో, మా బాబు కూడా ఎదురు సమాధానం చెప్పాడే. మనం ఏం లేదు, మా అమ్మని గ్రిప్పులో పెట్టుకోవాలి. మా అమ్మకు నచ్చినట్టు మనం నచ్చిన పనులు చేయాలంటే దాంతో మంచిగా ఉండాలి. మా అమ్మ ఒక మాటను కూడా పట్టించుకొని సప్పుడేకుండా ఉండాలి. అట్లున్నాం అనుకో, మా అమ్మ మా వదిన అంటే అసహించుకుంటుంది. ఎందుకంటే మా అమ్మ చేసిన పెళ్లి కాదు కదా. మా అన్నగారి మీద కోపమే, మా వదిన మీద కోపమే. ఏదోటి చేసి వాళ్ళని మాత్రం దూరం చేద్దాం. అట్లనే చేద్దాం. లేకపోతే వాళ్ళు బాగా అజ్జెత్తుర్రు, ఇంకెన్ని తింటారట ఏంటి? నీకేం పుట్టిందే? చేతులకు చెట్టలు పుట్టినాయా? ఇక బోర్లు ఎందుకు ఎత్తేస్తానవే? ఏదన్నా కోపం ఉంటే నా మీద చూపి. ఇక బోర్లు ఎందుకు ఎత్తేస్తాను? అయ్యో అత్తమ్మ, నేను కావాలని ఎత్తేలే అత్తమ్మ, అవి జారి కింద పడ్డాయి అంతే. గట్లెట్లా పడితే నీ చేతులకు చెట్టలు పుట్టినాయా పడటానికి? లేకపోతే ఎవరి మీద కోపం బోర్ల మీద తీస్తాను? బోల్లా నీకు అట్లా పడేసినవి ఏంది వదినే? పారెత్తదిరా. దాని సొమ్మేమన్నా పోతాందా, లేకపోతే దాని అమ్మగారింటి కంచెలు ఏమన్నా పట్టుకొచ్చిందా? మన బోర్లేనాయే, పోతా పోని, దాని సొమ్మేం పోతాందిరా? ఏందక్క, ఇంకా 4 బోలు కూడా పట్టుకోవట్లేదా? అసలే బోలకు మస్తు రేటు ఉన్నాయి. ఏ గండవలో మా ఇంట్లో అడుగు పెట్టినావో సుడిగుండవు లెక్క చుట్టుకున్నావు. అత్తమ్మ, నేను కావాలని పడేయలే అత్తమ్మ. నీకు ఏ పని చక్కగా చేస్తుంది, ఏ పని చక్కగా చేయరత్తి ఆ బోడిది. మీ అమ్మ పెద్దోళ్ళు అంటేనే మండి పడతాంది.
వాళ్ళు మండి పడకున్నా మనం మండి పడేటట్టు అని ఏదోటి పుల్లలు పెట్టుకుంటా. అయినా మా అమ్మ ఏందే, మేము బతుకున్నంత కాలం ఆస్తి ముట్టద్దు, అది అట్లనే ఉంటుందని మాట్లాడుతుంది. అవునా గట్లంటాంది అత్తమ్మ? అవునే, గట్లనే అన్నది. పెద్దోళ్ళను చెడ్డోళ్ళని చేసి ఆస్తి మొత్తం గుంజుకున్నామంటే గిట్లయింది ఏంది. అయినా గన్ని మాటలు అన్నంగా కూడా సిగ్గు లేకుంటుంటారు ఏందాళ్ళు. నీకు విషయం చెప్పాను నానే, మనం ఒక కాడ స్థలం అమ్మితే 5 లక్షలు వచ్చినాయి కదా, మనం 4 లక్షలు ఉంచుకొని వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆ ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం మనమే తీసుకుంటా అయిపో. మనం ఇల్లు కోసం జాగా కొన్నాం కదనే, ఆ ముచ్చట కూడా అలా తెలియదు ఇంకా. అగో తెలియకపోతే వాళ్ళకు తెలిసిన ఏం చేసేది లేదు, తెలియకుండా ఏం చేసేది లేదు. ఎక్కువ తక్కువ అన్నారనుకో మా అవ్వగారు కొనిచ్చిరని చెప్తాం. దానికి నువ్వెందుకు భయపడతానవే? నేను భయపడతలేను కానీ ఆ ఉన్న భూమి జాగానే ఎట్లా మన పేరు మీద రాయాలని ఆలోచిస్తాను అంతే. నువ్వు ఆ పని మీదనే ఉండు, ఎట్లా రావాలో చూడు. నేనానే అట్టిగానే ఉన్నా, పని ఏం లేదు. మా ఇంట్లో పని చేయడానికి ఒక పని మనిషి ఉన్నదే, పేరుకే పెద్ద కొడవు కానీ పనులన్నీ అదే చేస్తుంది. ఏందే ఏమో బాగా చూస్తున్నావు? ఏందే ఏమంటాను అది నిన్ను? ఇంట్లో నేను ఒక్కదాన్నే పని చేస్తానా, నువ్వు కూడా పని చేస్తేందని ఎటు పడితే అంటుంది అత్తమ్మ. ఇంతవరకు నువ్వే ఒక్క మాట అనలే నన్ను, అది అంటుంది. ఏందే గంట మాట అన్నదా నిన్ను? అదేవతే నిన్ను అనటానికి? దాని విలు, దాని సంగతి చెప్తా. అద్దత్తమ్మ, దాన్ని పిలిచి నువ్వు అడిగినావనుకో, నువ్వు నేను ఒక్కటని ఊరు మొత్తం సటింపెత్తది. అద్దుతి చూస్తానే, దాని కథలన్నీ చూస్తానా, దాని పనులు చూస్తానా, అది చేసే ఏషాలన్నీ చూస్తానా, చెప్తా. దాని సంగతి ఎట్లా చెప్పానో గట్లా చెప్తా. ఏమయ్యా నీకంటే కోపం వస్తుంది కానీ జాగా మీద పైసలు గంతగానం వస్తే మొత్తం వాళ్ళే తీసుకొని మనకి ఎన్నో కొన్ని ఇచ్చిర్రు. నువ్వు ఎట్లా తీసుకున్నావు ఆ పైసలు? నీకు ఎట్లా ధైర్యం వచ్చింది? ఆ జాగాకు గవ్వే పైసలు వస్తాయా? అయితే తీరాదే. ఇప్పుడు ఏం చేయమంటున్నావు? గిన్నె ఇచ్చినావు గన్నె ఇచ్చినావు అని మళ్ళీ వాళ్ళని అడిగితే పైసల కోసమే మనం ఇక్కడ ఉంటాం అని అనుకుంటారే. మళ్ళీ లేని పొల్లి అవసరమా మనకు? నువ్వు గిట్లున్నావు కాబట్టి వాళ్ళ రాజ్యం సాగుతుంది. మనం ఏదన్నా ఒకటి అడిగేసరికి వాళ్ళకి మనుషత్రులు లెక్క నోడతాను. పోనీది వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు, జరా నా ముఖం చూసి ఓపిక పట్టు. ఇన్ని రోజులు నీ ముఖం చూసే ఓపిక పట్టిన. వాళ్ళు తానా అంటే నువ్వు తందానా అను. అయినా నా రాత బాగలేనప్పుడు ఇవ్వాలంటే ఏమత్తత్తి? అరే ఏ పద్మా, ఓ పద్మా, ఆ ఇలా మన ఇంట పూజ ఉంది కదా, అందరు కలిసి దీపం ముట్టిరి. నాకు పొలం కాడ పని ఉంది. చిన్నోడు పెద్దోడు పొలం కానే ఉన్నారు. ఆడ గడ్డి సాగు చేసేది ఉంది. నేను పోయేస్తా మరి. సరే పోయిరా. వెళ్ళి కానీ మరి. నేను చూసుకుంటా అనుకో. బుజ్జి, ఓ బుజ్జి, వచ్చినవానే? ఏం చేస్తానవు? ఏం లేదమ్మా. వదినే, ఓ వదినే, పూజకని పిలిచినావు కదా, పనులు అయినాయా మరి? అయ్యో గివారు దాకానా? ఎప్పుడో అయినాయి. దా కూసో. ఇద్దరు కోడన్లు. ప్రతి సంవత్సరం నన్ను పిలుచుడు, పూజ చేసుడు, అందరికి భోజనాలు పెట్టుడు నాకు మంచిగా అనిపిస్తుంది అబ్బా. ప్రతి సంవత్సరం దేవునికి నేనే దీపం పెడతాబ్బా, కానీ ఈసారి నా కోడలతో దీపం పెట్టిద్దాం అనుకుంటానా. అట్లనే అవన్నీ కోళ్ళతో పెట్టిస్తే ఇంకా మంచిదే. పోయి దేవుని కాడ దీపం పెట్టుకో. ఏయ్ నువ్వేటు పోతానవే? పెట్టుమన్నది నిన్ను కాదు, సపరేకుండా. చిన్నదానా, నువ్వు పోయి దేవునికి దీపం పెట్టుకో బిడ్డ. సరే అత్త. ఏంది వదినే, ఇంటికి పెద్ద కోళ్ళు ఉండగా చిన్న కోళ్ళు దీపం పెట్టమంటున్నావు? పెద్ద కోడలా? అది ఈ ఇంట్లో ఉన్నా లేనట్టే. దానికి అసలు దీపం పెట్టే అర్హతనే లేదు. అదేమన్నా ఎక్కువ తక్కువ కట్నం తెచ్చిందా? దానికి అన్ని పనులు చెప్పడానికి, అది చేసడానికి. ఏదన్నా చేస్తే
నా చిన్న కోడలే వేయాలి. దానికే అన్ని హక్కులు ఉన్నాయి. ఏంది వదినే గట్లా మాట్లాడతావు? అది నిన్ను మెచ్చిన కోడలు, నా బంగారు కోడలు. గట్ల మాట్లాడతావు ఏంది వదినే? నీకు మీకు గొడవలు ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి గాని కోడలే కాదంటే ఎట్లా చెప్పు? పూజకు పిలిచి గట్ల బాధ పెడితే ఎట్లుంటా చెప్పు వదినే? పెద్ద మనిషివి. నీకేం తెలియదబ్బా, నువ్వు సపరేకుండు. అది ఏ నాటికి నా కోడలు గానే కాదు. హారిక, నువ్వే దేవునికి దీపం పెట్టుకో బిడ్డ. సరే అత్తమ్మ. ఏం నిలబడి సుత్తనమే ఇంకా నల్ల ముఖం వేసుకొని పా, ఆడి ఇడిసిన బట్టలు పిండిపా. ఏమన్నా జట ముఖం వేసుకొని ఏడుసుడు ఒక్కటి నేర్చుకుంది. అవ్వదనే ఆ. పూజ అంటే నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, నన్ను ఒక్కదాన్ని పిలిచినవేంది? వాడకట్టోళ్ళని ఇట్లా పిలిచినావు మరి? ఏ ఊకో అబ్బా, నేను ఒక్కదాన్నే పిలుస్తానా? గలాతాన్ని పిలిచిన, మంజులని పిలిచిన, గలచ్చక్కని పిలిచిన, ఇక అత్తరు కానీ నాకే సాతన కాక కూకుంటానా. అయ్యో మళ్ళీ మర్చిపోయినావా ఏంది? జో చెప్పిరమ్మనాలి, మా చిన్న కూడా నువ్వు చెప్పిరమ్మంట దీపం మరి చెప్పిరా మనం ఏమనుకుంటది? సరే, ఇక వంటలు గిట్లా అన్ని మొదలు పెడదాం. హోటల్ కోటి పని అయితేనే ఉంటది. అట్లా అవుతా. అట్లే వదినే. నలుగురు 4 చేతులు అయితే కాతావు చెప్పని ఉడుతుంది పని. అంతే వదినే. ఆగో ఇప్పుడే ఎత్తిని మళ్ళీ ఎరుగుతుంది. తమ్ముడు కొన్ని నీళ్ళ నీళ్ళు నేను ఇప్పుడే గిన్నెలు ఉంటుంది ఆయన. తమ్ముడు ధూప బాగా అవుతుంది, ఈ బయట తాగత తాయిరప్ప. అవు బాగా పత్తండు కదా, అవ్వ ఏదన్నా ఒకటి పని చేసినట్టు చేస్తా. పని తీరిందారా? బాబు తీరింది, అట్లా కూర్చో, ఇది వారే చెప్తా. అరే పెద్దోడు కనిపించలేడు, ఎటువేంట్రా? పెద్దోడు ఎందుకు కనిపిస్తాడే? ఆడు రాజు కాదా? ఆడైనా పని చేసడానికి వచ్చిండా? పొలంలో ఫోన్ పట్టుకొని కూర్చోడానికి వచ్చిండు. పొద్దుగాల నుంచి మొత్తం ఒక్కనే చేసుకుంటున్నా. ఆ వడ్ల చుట్టూ గడ్డి మొత్తం కోసేసిన. ఆడు ఫోన్ పట్టుకొని ఆడుతాండు, ఉన్న నీళ్ళు మొత్తం తాగిండు. రూపాయి పాడైతుంది. అగో ఇద్దరిని పంపించింది ఎందుకు రా? పని చేసడానికేనే. ఎటు తిరుగుతాండి వీడు అసలు? అంతే, నువ్వు ఉంటే పని చేస్తాడు, నువ్వు లేకుంటే చేస్తాడే. గవే మీద మీద తిరుగుటేనే. ఎవరినంటే నువ్వేమో పెద్ద కొడుకుని వెనకేసుకొని వస్తావు. నా పెద్ద కొడుకు మంచోడు అనుకుంటా. నీకు 5 కావన్నా 10 కావన్నా ఇత్త బిడ్డ గిట్లా చేసావు కదా అని పని దొంగ చేసింది నువ్వు. ఏ పని చేయాలరా, బట్టి తిరిగితే ఏమవుతుంది? ఇద్దరు అయితే జల్లు అయితేనే పంపిద్ది. ఎటు తిరుగుతాడు ఏం కథ? బాపు నువ్వేందుకు వచ్చినావు ఎండలా? తమ్ముడు నేను లేవా? చేయబోదామా పని? మళ్ళీ నువ్వు వచ్చినావు. అయిపోయినారా పని? చేసిన మొత్తం అయిపోయింది. సరే మరి పోదాం పారి, మన కోసం ఒకటి ఏరు చూస్తారు. అయ్యో పొలం కాడ గింతసేపు ఏం చేసిర్రు? నేనేం చేసింది? నేనేం చేయలే, సెల్లు పట్టుకొని ఆడుకుంటా కూర్చున్నా. పని మొత్తం మా అన్నగాడే చేసిండు. ఆయన దానికి డూప్ అవుతుందని బయట అడిగాడు. అప్పుడే మా బాప వచ్చిండు. మా అన్నగారి గురించి లేనిపోయి అన్ని ఎక్కించి చెప్పిన. వాడు ఏం పని చేయలేదు బాపు, నేనే చేసిన అని. మావాడు కూడా నమ్మిండే. ఆయన గురించి ఆలోచిస్తాడు.
అవును, మీ అమ్మ ఎట్లా మనకెళ్ళే ఉంది, మీ బాబు కూడా మనకెళ్ళేయడనుకో అలా ఇష్టం ఉన్నట్టు ఆట ఆడియచ్చు. అయినా నీకు చెప్పుడు మర్చిపోయినా, పొద్దుగాల అత్తమ్మ నన్నే దీపం ముట్టివన్నది. అది దీపం ముట్టిస్తాను పోతే దాన్ని ఎటు వాడు తట్టే తిట్టింది. అవును గట్టినే తిట్టానే. పెళ్లి చేసి 2 రోజులల్లా ఏ చేసినాక ఈ 2 రోజులే ఇక. మళ్ళీ పోతే మళ్ళీ సంవత్సరం దాకా మనం రాము. ఈ 2 రోజులలోనే వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసేసినాం అనుకో, జీవితాంతం మన ఇద్దరం ఉండొచ్చు. అవును.